జై గురుదత్త. హలో అందరికీ, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ మార్నింగ్. మేము ఇవాళ గానుగాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామివారి పాదుకలని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ వీడియోలో గానుగాపూర్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, మాకు ఎంత టైం పట్టింది, పెట్రోల్ ఖర్చు ఎంత వచ్చింది మొదలైన విషయాలన్నీ డీటెయిల్డ్గా చెప్తాను, చూపిస్తాను. అలాగే వీడియో చివరిలో ఫొటోస్ అటాచ్ చేశాను, చూడండి. అయితే ఇది లాంగ్ వీడియో. షార్ట్ వీడియోలో అంటే కేవలం గుడి గురించి మాత్రమే, గుడిని మాత్రమే చూపిస్తూ షార్ట్ వీడియో సపరేట్గా పోస్ట్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. మేము వెళ్తోంది జూలైలో, అంటే ఆషాఢ మాసం టైంలో. మేము వెళ్ళింది వీకెండ్ కాదు, వీక్ డేలో. నిజామాబాద్ నుంచి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 3-4కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము, కానీ చాలా వర్షం పడుతుంది. అందుకని మొత్తానికి 4:45కి నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. గానుగాపూర్ నిజామాబాద్ నుంచి 296 కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్ నుంచి 257 కిలోమీటర్లు ఉంటుంది. నిజామాబాద్ నుంచి వెళ్తే నిజామాబాద్, బాన్స్వాడ, పిట్లం, కంటి, చింతాకి, బీదర్, కాలబురగి, గానుగాపూర్ రూట్లో వెళ్తాము. అయితే ఈ రూట్లో రోడ్స్ పిట్లం వరకు మీరు వీడియో బిగినింగ్లో చూశారు కదా, అలా ఉన్నాయి. అందుకని మేము రిటర్న్ వేరే రూట్లో వచ్చాము, అది రిటర్న్లో చెప్తాను. ఇక హైదరాబాద్ నుంచి 2-3 రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ట్రావెల్ చేసే సీజన్, టైంని బట్టి చూస్ చేసుకోండి. నిజామాబాద్లో పొద్దున్న 4:45కి స్టార్ట్ అయితే బీదర్ చేరుకునేసరికి 7:43 అయిందన్నమాట. గుల్బర్గ్ని కాలబురగిగా పేరు మార్చారు. బీదర్, కాలబురగి రెండు కూడా బైపాస్ నుంచి వెళ్ళాము, సిటీలోకి వెళ్ళలేదు. అయితే కాలబురగిలో కొన్ని ప్లేసెస్ని చూసాము. ఆ డీటెయిల్డ్ వీడియో లింక్స్ని, లొకేషన్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఇక రోడ్స్ విషయానికి వస్తే నిజామాబాద్ నుంచి పిట్లం వరకు చూశారు కదా, కొంచెం డ్యామేజెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాత అంటే బీదర్ నుంచి బాగున్నాయి, కానీ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక గానుగాపూర్ విషయానికి వస్తే గానుగాపూర్ కర్ణాటక రాష్ట్రంలో, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర బార్డర్లో ఉన్న గుల్బర్గా జిల్లాలో ఉంది. గుల్బర్గాని కాలబురగిగా పేరు మార్చడం జరిగిందని చెప్పాను కదా. కాలబురగి నుంచి గానుగాపూర్ 40 కిలోమీటర్లు ఉంటుంది. గానుగాపూర్లో దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ గానుగాపూర్ రోడ్ స్టేషన్. ట్రైన్ డీటెయిల్స్, బస్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఒకవేళ గానుగాపూర్ స్టేషన్కి ట్రైన్ పాసిబుల్ అవ్వకపోతే గుల్బర్గా స్టేషన్కి కూడా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. వాటి డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. గుల్బర్గా నుంచి గానుగాపూర్కి బస్సెస్ లభిస్తాయి. గానుగాపూర్ చేరుకునేలోపు గానుగాపూర్ క్షేత్రం గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాము. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం. దీన్ని దత్తాత్రేయ క్షేత్రం అని చెప్పడం కంటే దత్త అవతార క్షేత్రం అని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిర్గుణ పాదుకల రూపంలో అనుగ్రహిస్తున్నది సాక్షాత్తు దత్తాత్రేయుని 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. దత్తాత్రేయ స్వామి కలియుగంలో అవతరించిన మొదటి అవతారం శ్రీపాదవల్లభుడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించారు. 2వ అవతారం శ్రీ నృసింహ సరస్వతి. ఈ గానుగాపూర్ క్షేత్రం శ్రీ స్వామి పాదస్పర్శ మహిమలతో పునీతమైంది. స్వామివారు 1378వ సంవత్సరం పుష్యశుద్ధ విధియ నాడు మాధవ శర్మ, అంబాభవానీలకు మహారాష్ట్రలోని కార్మంజలాడ్ అనే ప్రదేశంలో జన్మించారు. ఇప్పటికీ మనం ఆయన ఇంటిని దర్శించుకోవచ్చు. స్వామివారి అసలు పేరు నరహరి. నరహరికి 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తల్లిదండ్రులకు, ఇతరులకు కేవలం సైగలతో మాత్రమే సమాధానం చెప్పేవారట. 7 సంవత్సరాల వయసులో పొడుగు నిర్వహించిన సమయంలో మొదటిసారిగా గాయత్రి మంత్రాన్ని పఠించారు. భవతీ భిక్షాందేహి అంటూ తల్లితో మొదటిసారి మాట్లాడారు. వేదాలను అలవోకగా చెప్పారు. అప్పుడే
తాను సామాన్య బాలుడు కాదు, అవతార పురుషుడని తల్లిదండ్రులకు అర్థమైంది. 8 ఏళ్ల ప్రాయంలో నరహరి కాషాయాన్ని ధరించి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని సన్యాస దీక్షను అవలంబించేందుకు దేశయాటనకి బయలుదేరారు. అలా ప్రయాణించిన నరహరి 2 ఏళ్లకు కాశీక్షేత్రానికి చేరుకున్నారు. కాశీక్షేత్రంలో గొప్ప యోగిని కలుసుకున్నారు. ఆయనే శ్రీకృష్ణ సరస్వతి. శ్రీకృష్ణ సరస్వతిని నరహరి గురువుగా స్వీకరించారు. శ్రీకృష్ణ సరస్వతి వారు నరహరికి సన్యాస ఆశ్రమాన్ని అనుగ్రహించి శ్రీ నృసింహ సరస్వతిగా పేరు మార్చారు. ఆ తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనేక దివ్యక్షేత్రాలను సందర్శించి 31 ఏళ్ల తర్వాత తన జన్మస్థలమైన కారామంజలాడుకు తిరిగి వచ్చారు. మహారాష్ట్రకి సమీపంలోని కొల్హాపూర్కి సమీపంలో ఉన్న ఔదంబర క్షేత్రానికి చేరుకున్నారు. ఔదంబరం అంటే మేడి చెట్టు. ఈ క్షేత్రంలో మేడి చెట్టు కింద 1 సంవత్సరం పాటు చాతుర్మాస దీక్ష చేశారట. ఈ క్షేత్రంలోనే భువనేశ్వరి దేవి ఆలయం ఉంది. ఔదంబర క్షేత్రానికి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సోభావాడి క్షేత్రంలో స్వామివారు 12 ఏళ్ల పాటు నివసించాక నరసోభావాడి నుంచి గానుగాపూర్లోని భీమా అమరజ సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. ఈ క్షేత్రంలో స్వామివారు ఎన్నో మహిమలను చూపారు. గానుగాపూర్ క్షేత్రంలో 43 ఏళ్ళు అనేక మహిమలను చూపిన శ్రీ స్వామివారు 1459వ సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి రోజున గానుగాపూర్లో తన నిర్గుణ పాదుకలను విడిచిపెట్టి తనకు అత్యంత ఆప్తులైన 4 శిష్య బృందంతో కాశీక్షేత్రానికి చేరుకున్నారు. ఆ భక్తులు చూస్తుండగానే ఓ పూల పడవలో కూర్చొని పాతాళగంగ నుంచి కృష్ణానదిలో ప్రయాణించి కడలివనం సమీపంలో అంతర్ధానమయ్యారు. అలా తన అవతార సమాప్తిని గావించారు శ్రీ స్వామివారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని సేవించి తరించిన ఆయన శిష్యులు స్వామివారి లీలలను గ్రంథస్థం చేసి గురుచరిత్రగా ఈ లోకానికి అందించారు. ఇందాక ఎంట్రన్స్ ఆర్చ్ చూశారు కదా, అక్కడి నుంచే గానుగాపూర్లోకి ఎంటర్ అయ్యాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ హోటల్స్, లాడ్జెస్ ఇవన్నీ కూడా బస్ స్టాండ్ పక్కనే ఉంటాయి. ఇదే బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్ నుంచి 300 మీటర్ల దూరంలోనే ఉంటుంది గుడి కూడా. మేము ముందుగా గుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాము, కానీ మేము గానుగాపురం చేరుకునేసరికి 11 అయింది. హారతికి ఇంకా 1 అవర్ టైం ఉంది. అందుకని భీమా అమరజ సంగమం దగ్గరికి వెళ్తున్నాము. సంగమం దగ్గరికి చేరుకునే లోపల ఈ సంగమం గురించి కొన్ని విశేషాలని చెప్పుకుందాము. ఈ సంగమంలో భీమా అమరజ సంగమం, ఔదంబర వృక్షం, దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శించుకుంటాము. భీమా అమరజ నదుల సంగమం ఇది. ఈ సంగమం గంగా, యమున, సరస్వతి సంగమించే ప్రయాగ సంగమంతో సమానంగా చెప్తారు. ఇక్కడ స్నానమాచరిస్తే ప్రయాగలో స్నానమాచరించిన ఫలితం లభిస్తుందని అంటారు. సహజంగా నదులు దక్షిణ వాహినిగా ప్రవహిస్తాయి. కాశీలో గంగా నది ఉత్తర వాహికగా ప్రవహిస్తుంది. అలాగే ఈ గానుగాపూర్ క్షేత్రంలో అమరజ నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది. ఇప్పుడే సంగమం దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ 50 రూపీస్ పార్కింగ్. ఇది ఇంకొంచెం ముందుకొస్తే ఇది ఫ్రీ పార్కింగ్. మీరు ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకుంటే ఆ ఎదురుగా కనిపిస్తోంది కదా, అలా వెళ్తే ఇదిగో భీమా అమరజ సంగమం దగ్గరికి ఈ దారి కనిపిస్తుంది. మేము జూలై 2nd వీక్లో అలా వచ్చాము. ఇప్పటికీ వర్షాలు ఎక్కువగా పడలేదు, అందుకని నీళ్ళు ఎక్కువగా లేవు. మీరు ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తే నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనము దిగి వచ్చాం కదా, ఆ మెట్ల వరకు కూడా నీళ్లు ఉంటాయి. కానీ ఇప్పుడు నీళ్లు లేవని చెప్పాను కదా, అక్కడ అంత దూరంలో నీళ్లున్నాయి, అక్కడికే వచ్చాము ఇప్పుడు. మీరిక్కడ కావాలంటే దీపారాధన లాంటివి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అష్టతీర్థాలు అని ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళలేదు. వాతావరణం చూశారు కదా, వర్షం పడేలా ఉంది, అందుకని మేము అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మన సొంత వెహికల్లో వస్తే వెళ్ళడం కుదరదు. ఇక్కడ లోకల్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. ఆటో వాళ్ళు అష్టతీర్థాలకి తీసుకెళ్తారు. అక్కడ స్నానం చేసి తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి 1000 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తారు.
భీమా అమరత సంగమం చూసాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు ఔదంబర వృక్షం దగ్గరికి వెళ్తున్నాము. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రావి చెట్టు. ఈ రావి చెట్టు పక్కన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు శిష్యులకి ప్రవచనం చెప్పేవారట. దీని పక్కనే ఔదంబర వృక్షం ఉంది. ఇక్కడ ప్రదక్షిణ చేశాక అక్కడికి వెళ్దాము. ఔదంబర వృక్షం చుట్టూ ఇలా ఏర్పాటు చేసి ఉంటాయి. ఇక్కడ గురు చరిత్ర పారాయణ చేస్తారు. ఇక ఆ ఎదురుగా ఉంది కదా, అదే ఔదంబర వృక్షం. ఔదంబర వృక్షాన్ని చూస్తూ వృక్షానికి ప్రదక్షిణ చేస్తూ ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఒకసారి నరహరి అనే బ్రాహ్మణుడు గానుగాపూర్లోని శ్రీ గురువు వద్దకు వచ్చి ఆయనకు నమస్కరిస్తూ, నా జీవితం వ్యర్థం, నేను యజుర్వేదం చదివాను, కానీ నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను, ప్రజలందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు, దయచేసి నన్ను ఆశీర్వదించండి అని ప్రాధేయపడ్డారు. అప్పుడు శ్రీ గురువు అతనికి ఔదంబర వృక్షం యొక్క ఎండు పుల్లని ఇచ్చి సంగమ ప్రదేశానికి వెళ్ళి సంగమానికి తూర్పు దిక్కున నది ఒడ్డున నాటమన్నారు. సంగమంలో స్నానం చేసి ఆ పుల్లను నీళ్లు పోసి పూజించమన్నారు. అవి పచ్చని ఆకులు మొలకెత్తినప్పుడు మీ పాపాలు నశించి కుష్ఠవ్యాధి నుంచి విముక్తి పొందుతారని చెప్పారు. శ్రీ గురు ఆదేశానుసారం నరహరి ఆచరించడం, ఎండు పుల్లలు చిగురించడం, తన రోగం నయమవ్వడం జరిగింది. ఔదంబర వృక్షాన్ని సేవించి ఇక్కడ గురుచరిత్ర పారాయణ చేసిన వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ భీమా అమరజ సంగమం దగ్గర దత్తాత్రేయ స్వామి వారి గుడి ఉందని చెప్పాను కదా, ఇప్పుడు అక్కడికే వచ్చాము మనము. భీమా అమరజ సంగమాన్ని చూసి అక్కడున్న దత్తాత్రేయ స్వామి వారిని, ఔదంబర వృక్షాన్ని దర్శించుకొని గుడికి బయలుదేరాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అవధూత ఆశ్రమము. ఆ ఆశ్రమము గుడి నుంచి సంగమానికి వెళ్ళే దారిలో ఉంటుంది. ఆ దారిలో అదొక్కటే కాదు, ఇంకా ఆశ్రమాలు ఉన్నాయి. మీ వీలుని బట్టి మీరు ఎందులో అయినా స్టే చేయొచ్చు. ఇక్కడ వైట్ ఆర్చ్ చూస్తున్నారు కదా, ఇది బస్ స్టాండ్ పక్కనే ఉంది. అది గుడిలోకి ఎంట్రన్స్. ఆ వైట్ ఆర్చ్లో నుంచి వస్తే ఎలా వస్తారనేది తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్రీ దర్శనం లైన్లో నుంచి దర్శనానికి వెళ్తున్నాము. ఇక దర్శనం టైమింగ్స్ విషయానికి వస్తే పాదుకల దర్శనము పొద్దున్న 4 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ 12 గంటలకి హారతి టైంకి పాదుకలన్నీ మూసేస్తారు. అది అయ్యాక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు దర్శించుకోవచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ భిక్ష ఇస్తారు. ఇది ఆలయానికి బయట ఉంటుంది. భిక్షని తప్పకుండా స్వీకరించాలి. అక్కడ చూస్తున్నారు కదా, అదే స్వామివారి గర్భాలయం. దర్శనం అయిపోయిన తర్వాత గుడి పక్క నుంచి మీకు అక్కడ దారి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇలా వచ్చి భిక్ష తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు మేము గానుగాపురం చేరుకునేసరికి 11 అయింది. భీమా అమరజ సంగమానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి సరిగ్గా 12, అంటే హారతి టైం కల్లా గుడిలో ఉన్నాము. కానీ 12 గర్భాలయానికి చేరుకుంటేనే దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ 1 గంట వరకు వెయిట్ చేయాలి. 12 నుంచి 1 గంట వరకు పాదుకలని మూసేస్తారు. దర్శనం కుదరదు. మేము ఎగ్జాక్ట్ టైంకి వచ్చినా కూడా తొందరగా దర్శనం అయిపోయింది. ఎందుకంటే ఇవాళ గుడిలో రష్ ఎక్కువ లేదు. నేను వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, మేము వీకెండ్ కాదు వీక్ డేలో వచ్చాము. అందుకని ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళినా కూడా 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. ఇక ఇప్పుడు ఆలయ ప్రాంగణాన్ని చూద్దాము.
ఇది రెగ్యులర్ ఆలయం కాదు. ఇది శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు జీవించిన మఠం. తర్వాత ఇదే ఆలయంగా మారిపోయింది. ఇక్కడ స్వామివారి విగ్రహం ఉండదు. శ్రీపాదాలని ఇక్కడ మనం పూజిస్తాము. స్వామివారు సంగమ ప్రదేశంలో తన శిష్యులతో నివసిస్తూ ప్రతిరోజు భిక్ష కోసం సంగమం నుంచి గ్రామానికి వచ్చేవారు. శ్రీ గురువు యొక్క మహిమ గొప్పతనం తెలుసుకున్న గ్రామాధికారి, గ్రామ పెద్ద శ్రీ గురువుని మీకు ఆశ్రమం నిర్మించి ఇస్తాము, మీరు గ్రామంలోనే ఉండండి అని ప్రాధేయపడడంతో శ్రీ గురువు వారి యొక్క విన్నపాన్ని అంగీకరించారు. గ్రామ ప్రజలు ఆశ్రమం నిర్మించాక శ్రీ గురువు సంగమం నుంచి ఈ ప్రదేశానికి చేరుకున్నారు. ఈ వృక్షంపై బ్రహ్మరాక్షసుడు ఉండేవాడట. శ్రీ గురువుని సంగమంలో నుంచి పల్లకిలో తీసుకొస్తున్న సమయంలో పల్లకి పైకి దూకాడు. స్వామివారు అతనికి పూర్వజన్మ స్మృతిని కలగజేసి అతనికి మోక్షం కలిగించారట. అందుకే దయ్యం పట్టిన వాళ్ళు, మానసిక సమస్యలతో ఉన్నవాళ్ళు ఈ ఆలయానికి వస్తే నయమవుతుంది. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు పౌర్ణమి, అమావాస్య రోజు వస్తూ ఉంటారు. ఈ దయ్యాలు, మానసిక సమస్యలు పక్కన పెట్టేస్తే ఈ ఆలయానికి వస్తే మన నుంచి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి ఈ ఆలయంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మానసిక సమస్యలు, నెగిటివ్ థాట్స్ పోతాయి. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇందాక చూపించిన వైట్ ఆర్చ్లో నుంచి వస్తే ఇలా గుడి ముందరికి వస్తారు. కార్ పార్క్ చేసి వచ్చే వాళ్ళు అలా పక్క నుంచి వస్తారు. అక్కడ కనిపిస్తోంది కదా, అదే ఫ్రీ దర్శనం లైన్. మొత్తానికలా దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి పాదుకలని ప్రశాంతంగా దర్శించుకోవాలంటే అమావాస్య, పౌర్ణమి రద్దీ ఉన్న రోజులు కాకుండా ఇలా ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని రండి. అయితే మేము రిటర్న్లో వెళ్ళిన దారిలో కాకుండా వేరే దారిలో వచ్చామని చెప్పాను కదా. వచ్చేటప్పుడు బాన్స్వాడ పిట్లం పైనుంచి వచ్చాం కదా. వెళ్ళేటప్పుడు చింతాకి దాటిన తర్వాత జుక్కల్, బెచ్కుంద ఆ రూట్లో వెళ్ళాము. అటు కూడా రోడ్డు అంతంత మాత్రమే, ఏమంత బాగోలేదు. ఇక్కడ అమ్మ చేతిలో పట్టుకుంది కదా, అదేంటో మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ ముందర చూస్తున్నారు కదా, అది కార్ పార్కింగ్ ఏరియా. ఇటు నుంచి మనము ఊర్లోకి ఎంటర్ అయ్యాము, అది కార్ పార్కింగ్ ఏరియా. ఇటు లోపలికి దర్శనానికి వెళ్ళే దారి. గుడిలో దర్శనమయ్యాక భిక్ష తీసుకున్నామని చెప్పాను కదా, అది తిని ఇక బయలుదేరాము. అయితే ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో కాలపురగి ఉందని చూపించాను కదా, ఇందాక వచ్చేటప్పుడు దాటొచ్చాము కదా. అక్కడ చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడున్న ఆ ప్రదేశాలని మరియు బసవేశ్వర ఆలయానికి సంబంధించిన వీడియోస్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. సైన్స్ మ్యూజియం వీడియోని కూడా పోస్ట్ చేశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. పొద్దున్న 4:45కి నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఇంటికి రీచ్ అయ్యేసరికి రాత్రి 11:30 అయింది. మీరు ఓన్లీ గానుగాపూర్ దర్శనానికి వెళ్తే ఇంకా ఎర్లీగానే నిజామాబాద్ రీచ్ అయిపోవచ్చు. కానీ మేము కాలపురగిలో ఉన్న సైన్స్ సెంటర్, బసవేశ్వర ఆలయం ఇవన్నీ చూసాము. అక్కడే మాకు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే మాకు రౌండ్ ట్రిప్ అప్రాక్సిమేట్లీ 600 కిలోమీటర్స్ అయింది. అంటే నిజామాబాద్ నుంచి గానుగాపూర్, మళ్ళీ గానుగాపూర్ నుంచి నిజామాబాద్. అందుకు గాను 5,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు వచ్చింది. మీకు ఈ ట్రిప్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.